Good morning. Probability distributions third unit last class నుంచి స్టార్ట్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్లో డిస్కస్ అబౌట్ రాండమ్ వేరియబుల్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ హ్యాష్డ్ ఈవెంట్స్. సో టుడే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. Events are said to be mutually exclusive if the happening of any one of the event in a trial exclude the happening of any one of the others. That is, no two or more of the events can happen simultaneously in the same trial. Same trial లో అలా రెండు కానీ అంతకంటే ఎక్కువ ఈవెంట్స్ కెన్ హ్యాపన్ సైమల్టేనియస్లీ ఇన్ ద సేమ్ ట్రయల్. దిస్ ఈస్ ద మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. This is the mutually exclusive events. Okay, now in this probability, classical definition of probability. So ఈ డెఫినేషన్ మీకు బాగా అర్థమవుతే ప్రతి దాంట్లో మనము ఎవ్రీ ప్రాబ్లంలో ఫస్ట్ మనం ప్రాబబిలిటీని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు, అందులో క్వశ్చన్ చేసిన పాయింట్ ఏంటి చూసి ఫస్ట్ మనం ప్రాబబిలిటీని మ్యూట్ చేయమ్మా. Okay, so what is the probability? In a random experiment, let there be n mutually exclusive and equally likely elementary events. In a random experiment, so నేను చెప్పుకున్నాం random experiment ఎలా ఉంటుంది అని. దానికి మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. కాయిన్ టాస్ చేసినప్పుడు అండ్ ఒక డైస్ని త్రో చేసినప్పుడు ఎన్నిసార్లు చేసినా రిజల్ట్ ఎలా ఉంటుంది, అవుట్పుట్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇట్స్ నాట్ సర్టెన్ అని చెప్పుకున్నాము. సో మెనీ టైమ్స్ ఇన్ ద సేమ్ కండిషన్స్. సో ఇన్ ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లెట్ దేర్ బీ ఏ స్మాల్ అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఈక్వల్లీ లైక్లీ ఎలిమెంటరీ ఈవెంట్స్. అక్కడ ఎన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఈక్వల్లీ లైక్లీ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయట ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఈవెంట్స్ మీన్స్ అక్కడ ఏంటంటే అవుట్కమ్స్ మనం చెప్పుకున్నాం. అక్కడ ఈవెంట్స్ ఏంటంటే అక్కడ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే అవుట్కమ్స్. దట్ మీన్స్ రిజల్ట్స్, నథింగ్ బట్ రిజల్ట్ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ అవుట్కమ్ ఆర్ అవుట్పుట్స్ అని చెప్తున్నాం. ఓకే, దే ఆర్ స్మాల్ అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఈక్వల్లీ లైక్లీ. ఓకే, లెట్ క్యాపిటల్ ఈ బి అన్ ఈవెంట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ క్యాపిటల్ ఈ అనేది ఒక ఈవెంట్ దట్ ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్. ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఈ అనేది ఒక ఈవెంట్. If an elementary events from event E అంటే if an elementary events అంటే outcomes ఉంటాయి కదా, they are elementary events, then the probability of capital E is defined as, then the probability of capital E is defined as P of E. That means probability of that event. Probability of that event is equal to small m by small n. That is equal to number of elementary events in E by total number of elementary events in the random experiment. Okay, this means మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాబబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా. P of E is equal to m by n. That is number of elementary events in E. Here E is an event. Here E is a event and total number of elementary events in the random experiment. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏంటి, ఇక్కడ ఈవెంట్లో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి. సో వీటిని మనం ఎలా డిఫైన్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంది, ఒక కాయిన్ తీసుకొని టాస్ చేశాను. ఒక కాయిన్ తీసుకొని టాస్ చేశాను. టాస్ చేస్తే మనకు ఎక్స్పెక్టెడ్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే రిజల్ట్స్ ఏముంటాయి, ఏమేమి పడవచ్చు, హెడ్ పడవచ్చు ఆర్ టెయిల్ పడవచ్చు. దీస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్. ఇక అంతకంటే ఇక పడడానికి ఏం ఛాన్స్ లేదు. హెడ్ ఆర్ టెయిల్ అయితే హెడ్ పడాలి, లేకపోతే టెయిల్ పడాలి. అంటే టోటల్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏంటంటే హెడ్ ఆర్ టెయిల్. దట్ మీన్స్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఆల్ పాసిబుల్ ఈవెంట్స్ అన్ని ఇవే. ఇవన్నీ పాసిబుల్ ఈవెంట్స్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు. అంటే ఎన్ని ఉన్నాయి ఇవి? 2.
2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. దీన్ని మనం స్మాల్ n అంటాం. దిస్ ఈజ్ 2. ఓకే, అర్థమవుతుందా? ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జాస్ట్ ఈవెంట్స్ ఉన్నాయి అంటే హెడ్ ఆర్ టైల్. హెడ్ టైల్ రెండే ఉన్నాయి. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఇక థర్డ్ లేదు, థర్డ్ ఇంకొకటి పడడానికి ఛాన్స్ లేదు. అయితే హెడ్ పడాలి, లేకపోతే టైల్ పడాలి, టైల్ పడాలి, హెడ్ పడాలి. సో కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ 2. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ 2. అయితే నేనేం చేస్తున్నానంటే క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే నాకు హెడ్ పడాలి. ఒక కాయిన్ నేను ఒక్కసారి టాస్ చేశాను, ఒక కాయిన్ని ఒకసారి టాస్ చేశాను, టాస్ చేస్తే నాకు హెడ్ పడాలి. హెడ్ పడడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు, హెడ్ పడడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు. ఒక కాయిన్ని ఒక్కసారి టాస్ చేస్తే హెడ్ పడాలి. ఎన్నిసార్లు హెడ్ పడుతుంది? ఒక కాయిన్ ఒకసారి టాస్ చేస్తే, ఒక కాయిన్ ఒకసారి టాస్ చేస్తే ఒక్కసారి హెడ్ పడుతుంది, ఒకసారి హెడ్ పడుతుంది. ఓకే, కాబట్టి ఏమవుతుంది? క్వశ్చన్ చేసింది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ క్యాపిటల్ ఈ. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ క్యాపిటల్ ఈ. 1 second. సో ఓకే, నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే కాయిన్ టాస్ చేశాను. ఇప్పుడు నేను ఒక కాయిన్ తీసుకొని నేను టాస్ చేశాను. టాస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ హెడ్ అండ్ టైల్ 2నే ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 2. ఇక ఇంతకంటే ఛాన్స్ లేదు, నాకు 2 ఉన్నాయి. కానీ నా క్వశ్చన్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏం చేశారంటే హెడ్ పడడానికి ప్రాబబిలిటీ చెప్పమన్నారు, హెడ్ పడడానికి ప్రాబబిలిటీ చెప్పమన్నారు. ఒక కాయిన్ తీసుకొని ఒక్కసారి టాస్ చేసినప్పుడు ఎన్నిసార్లు హెడ్ పడుతుంది? ఒక కాయిన్ తీసుకొని ఒకసారి టాస్ చేస్తే ఎన్నిసార్లు పడుతుంది హెడ్? ఒక్కసారే పడుతుంది. ఎన్నిసార్లు పడుతుంది? ఒక్కసారే పడుతుంది. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ అంటే ఇక్కడ హెడ్ పడడం అనేది ఎలిమెంటరీ ఈవెంట్. యాక్చువల్లీ హెడ్ పడడం అనేది ఒక ఈవెంట్ అండ్ టైల్ పడడం అనేది అనదర్ ఈవెంట్. దీస్ టూ ఆర్ ఈవెంట్స్. కానీ ఇవి రెండు ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇవి రెండు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే ఇక్కడ డినామినేటర్లో ఉంటుంది స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాయిన్ కాబట్టి 2. అండ్ క్వశ్చన్లో ఏమడిగారంటే నాకు హెడ్ పడడానికి ప్రాబబిలిటీ చెప్పండి అన్నారు. ఒక కాయిన్ని ఒకసారి టాస్ చేసినప్పుడు ఒక్కసారి హెడ్ పడుతుంది, ఒకసారి హెడ్ పడుతుందా అంటే ఇవేంటంటే ఫేవరబుల్ కేసెస్. దట్ మీన్స్ ఏదైతే క్వశ్చన్ చేశారో, ఏదైతే దేనికి ప్రాబబిలిటీ కనుక్కోమని క్వశ్చన్ చేశారో దానికి ఫేవరబుల్గా ఉన్న ఈవెంట్స్ ఇవి. దానికి ఫేవరబుల్గా ఉన్న ఈవెంట్స్ 1. దిస్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ m. Therefore probability is equal to small m by small n. అంటే అప్పుడు ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ అంటే P ఆఫ్ E. దట్ ఈవెంట్ అంటే ఇక్కడ ఏంటి ఈవెంట్? క్వశ్చన్ ఏదైతే చేశారో క్వశ్చన్ ఏం చేశారంటే హెడ్ పడడానికి ప్రాబబిలిటీ అని అడిగారు. సో హెడ్ పడడానికి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫేవరబుల్ ఈవెంట్స్ బై దట్ ఈజ్ m బై ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే ఏంటి? దేనికి ప్రాబబిలిటీ కనుక్కోమన్నారో ఆ ఈవెంట్కు ఎన్ని ఛాన్సెస్ వచ్చాయి. ఇక్కడ మనకేంటి 1 ఛాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని? 2 ఛాన్సెస్. అంటే therefore here the probability is 1/2. అర్థమవుతుందా? ఇలా చెప్పాలి ప్రాబబిలిటీస్. ఫైనల్గా బేసిక్ డెఫినేషన్ ఇది. నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ E బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఆ క్వశ్చన్లో ఏ ఎక్స్పెరిమెంట్ అడిగారో ఆ ఎక్స్పెరిమెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది దిస్ ఈస్ ద న్యూమరేటర్లో టర్మ్స్ వచ్చేసి ఫేవరబుల్ ఈవెంట్స్ మీన్స్ ఇక్కడ అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ అని వేటిని అంటాము అంటే క్వశ్చన్ ఏం చేశారు, ఎలాంటి ప్రాబబిలిటీ, దేనికి ప్రాబబిలిటీ అడిగారు. సో ఆ ఈవెంట్స్ ఉన్నాయో అవి ఫేవరబుల్ ఈవెంట్స్, అవి వచ్చేసి ఫేవరబుల్ ఈవెంట్స్ అవుతాయి. ఓకే, therefore ఫేవరబుల్ ఈవెంట్స్ దాన్ని ఏమో m తో డినోట్ చేస్తాం అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ స్మాల్ n తో డినోట్ చేస్తాం. అంటే ఫైనల్లీ ప్రాబబిలిటీ m బై n. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది? 1/2 అవుతుంది, ఇక్కడ 1/2 అవుతుంది. ఓకే,
ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకపోతే అర్థం కావట్లేదు అనుకుంటారు. ఆన్సర్ చేయాలమ్మా, ఎందుకంటే ప్రాబిలిటీ కంపల్సరీగా. సో అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డైస్ తీసుకొని త్రో చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఒక డైస్ తీసుకొని త్రో చేస్తున్నాను. డైస్ తీసుకొని త్రో చేసినప్పుడు ఇప్పుడు ఛాన్సెస్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డైస్ని త్రో చేయడం. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే డైస్ని త్రో చేయడం. ఒక డైస్ తీసుకొని ఒకసారి నేను త్రో చేశాను. ఒక డైస్ తీసుకొని ఒకసారి నేను త్రో చేశాను. సో టోటల్ పాసిబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ పాసిబుల్ ఈవెంట్స్ 6 ఉంటాయి. ఏంటవి? 1 2 3 4 5 6. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 6. ఇంతకంటే పాసిబిలిటీస్ ఉన్నాయా? 7 8 9 10 పాసిబిలిటీ ఉందా? లేదు. సో కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, దట్ మీన్స్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 6. స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. అయితే ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటి అంటే, ఇక్కడ సపోజ్ క్వశ్చన్ చేశారు. ఏం క్వశ్చన్ చేశారంటే, ఒక డైస్ తీసుకొని నేను ఒకసారి త్రో చేశాను, నాకు 3 పడాలి. సో ప్రాబబిలిటీ ఏంటి అని అడిగారు. నాకు 3 పడాలి, సో ప్రాబబిలిటీ ఏంటి అని అడిగారు. ప్రాబబిలిటీ ఏంటి? ఫార్ములా m by n. హియర్ స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 6 ఉన్నాయి. సో m హియర్ m ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్స్. ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్ అంటే ఏంటి? 3 పడడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? సో చెప్పండి, 3 పడడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఎన్నున్నాయమ్మా? ఒక డైస్ తీసుకొని ఒకసారి త్రో చేశాను, 3 ఎన్నిసార్లు పడవచ్చు? 1 టైం మేడం. 1 టైం పడాలి. 1 టైమే పడుద్ది కదా, నేను త్రో చేసిందే 1 టైం. 1 టైం పడ్డప్పుడు ఒక్కసారి కాకుండా 2-3 సార్లు పడదు కదా. సో కాబట్టి 1 టైం పడుతుంది. దేర్ఫోర్ 1. ఆ 1 అనేది ఫేవరబుల్ ఈవెంట్, దట్ మీన్స్ m1. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. అర్థమవుతుందా? దట్ ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ ఏంటి? ఇక్కడ 3 అనేది ఈవెంట్. దట్ మీన్స్ 3 పడడానికి, అంటే డైస్ని త్రో చేసినప్పుడు 3 పడడానికి ఛాన్సెస్, అంతేగాని 3 అనేది కాదు, 3 ఛాన్సెస్ కాదు, 3 పడడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? దట్ ఈజ్ m. ఓకే, ఒక్కసారి డైస్ని త్రో చేసినప్పుడు 1 ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే n కదా, n ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. ఇలా ప్రాబబిలిటీని మనం డిఫైన్ చేస్తాం. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. ఈ డెఫినేషన్ నేర్చుకోవాలి. మనం ఇప్పుడు 3rd యూనిట్లో ఉన్నాము. 3rd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్, 3 యూనిట్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ ప్రాబబిలిటీస్. అంటే ఇందులోనే ఇన్ డెప్త్ వెళ్తాము. ప్రతి చోట ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ప్రతి చోట మనము P of E ఈజ్ ఈక్వల్ టు m/n, m ఈజ్ ఏ ఫేవరబుల్ ఈవెంట్స్ అండ్ n ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6 అని చెప్పేసి ఇంత ప్రాబ్లం చేయం. డైరెక్ట్గా క్వశ్చన్ చూడగానే మనము ప్రాబబిలిటీని రాసేయాలి. డైరెక్ట్గా ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ P of E ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వేసేసుకోవాలి. ఓకే, సో ఇలా మనం డెఫినేషన్ డిఫైన్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ. P of E is equal to m/n, that is equal to number of elementary events in E by total number of elementary events in the random experiment. Random experiment అంటే ఆ క్వశ్చన్లో ఏ ఎక్స్పెరిమెంట్ని అడిగితే ఆ ఎక్స్పెరిమెంట్ని మనం బేస్ చేసుకోవాలి. కాయిన్ అడిగితే కాయిన్, ప్యాక్ అడిగితే ప్యాక్, ఆర్ డైస్ అడిగితే డైస్. ఇది ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఏది అడిగితే అది మనం బేస్ చేసుకొని దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత క్వశ్చన్లో దేనికి ప్రాబబిలిటీ అడిగారు, దానికి దట్ మీన్స్ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటి అలా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ E bar denote the event of non-occurrence of E. అంటే నాన్ అకరెన్స్ ఏంటి, అకరెన్స్ ఏంటి? సో ఇందాక చెప్పాను నేను, కాయిన్ టాస్ చేసాము, హెడ్ పడాలి. ఇక్కడ
హెడ్ పడాలి అనేది అక్కరెన్స్. హెడ్ పడాలి అనేది ద ఈవెంట్ ఆఫ్ అక్కరెన్స్. ద ఈవెంట్ ఆఫ్ అక్కరెన్స్. ఈ హెడ్ పడవసరం లేదు అనేది నాన్ అక్కరెన్స్. నాన్ అక్కరెన్స్ ఆఫ్ దట్ ఈవెంట్. నాన్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ అంటే ఒక ఈవెంట్ జరగడాన్ని మనం ఈతో డినోట్ చేస్తే అదే ఈవెంట్ ఫెయిల్ అవ్వడాన్ని మనం ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ బార్తో డినోట్ చేస్తాం. ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ బార్తో డినోట్ చేస్తాం. ఇఫ్ ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ బార్ డినోట్స్ ద ఈవెంట్ ఆఫ్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ ఈ, అంటే ఈ అనేది ఒక ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ జరగకుండా ఉండడానికి దాన్ని ఏమంటామంటే నాన్ అక్కరెన్స్ అంటాం. నాన్ అక్కరెన్స్ ఆఫ్ దట్ ఈవెంట్ ఈ ఈజ్ డినోటెడ్ బై ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ బార్. ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ బార్. ఓకే, దెన్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ఈ కాంప్లిమెంట్. ఈ కాంప్లిమెంట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే n-m. n-m ఉంటుంది. n-m ఉంటాయట. అంటే దిస్ మీన్స్ హియర్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. m ఈజ్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఫేవరబుల్ ఈవెంట్స్ అంటే ఆ ఈవెంట్ జరగడానికి తీసుకున్న ఈవెంట్స్. ఇవి తీసుకున్న ఈవెంట్స్ అర్థమవుతుందా? ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇదేమో ఫేవరబుల్ ఈవెంట్స్. మనకు నాట్ ఫేవరబుల్ ఐ మీన్ నాన్ అక్కరెన్స్ కావాలి. నాన్ అక్కరెన్స్ కావాలంటే అర్థం ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్లో నుంచి ఈ అక్కరెన్స్ అంటే ఈని తీసేస్తే ఈ కాంప్లిమెంట్ వస్తుంది. ఈ కాంప్లిమెంట్ వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్గా చెప్పాలంటే సపోజ్ ఒక స్పేస్ ఉందనుకుందాం, లేదు మీ సెక్షనే ఉందనుకుందాం. సపోజ్ 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 100 మెంబర్స్లో పాస్ అయిన వాళ్ళు 60 ఉన్నారు. పాస్ అయిన వాళ్ళు సో 60 ఉన్నారు. నేను అడుగుతున్నాను ఫెయిల్యూర్స్ని అడుగుతున్నాను. ఫెయిల్యూర్స్ని అడిగితే ఏం చెప్తాం మనం? 100 - 60 అంటాం. 100 - 60 అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇవి n అంటే 100. సో మనకు కావాల్సింది నాకు నాన్ అక్కరెన్స్. ఇక్కడ పాస్ అవ్వడం అనేది ఎవరెవరైతే పాస్ అయ్యారు, ఎవరెవరైతే సక్సెస్ అయ్యారు అనేది 60 అంటే ఈవెంట్. దట్ ఈజ్ ఈవెంట్. నేనేమడుగుతున్నానంటే నాన్ అక్కరెన్స్ ఈవెంట్ అని అడుగుతున్నాను. అంటే ఏంటి? టోటల్ మెంబర్స్లో నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ని తీసేస్తే అంటే 100 - 60 తీసేస్తే మనకు ఫెయిల్యూర్ స్టూడెంట్స్ వచ్చేస్తారు. ఫెయిల్యూర్ స్టూడెంట్స్ వచ్చేస్తారు. దిస్ ఈజ్ ద నాన్ అక్కరెన్స్. ఇదే మనం ఇలా చెప్పాము n-m. సో అదే దెన్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ఈ కాంప్లిమెంట్ అంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఈజ్ n-m అంటే టోటల్ మెంబర్స్లో నుంచి పాస్ అయిన వాళ్ళని మైనస్ చేస్తే రిమైనింగ్ వాళ్ళు ఫెయిల్యూర్స్ అని ఇది ఇక్కడ మీనింగ్. n-m అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్. అండ్ హెన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ అంటే నాన్ అక్కరెన్స్ ఈజ్ n-m/n అంటే ప్రాబబిలిటీ చెప్తున్నాం. ఈ నాన్ అక్కరెన్స్కు ప్రాబబిలిటీ చెప్తున్నాం. నాన్ అక్కరెన్స్కి ప్రాబబిలిటీ వచ్చేసి n-m/n. దీన్ని ఎలా రాసుకోవచ్చు? n/n - m/n. n/n - m/n. దట్ మీన్స్ 1 - m/n. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 - m/n అంటే p ఆఫ్ e. 1/n అంటే p ఆఫ్ e. అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే p of e complement is equal to 1 minus p of e. 1 minus p of e. అంటే దీన్ని ఎలా రాయొచ్చమ్మా? p of e complement plus p of e is equal to 1. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అక్కరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ అయింది. ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అక్కరెన్స్ ఈ రెండు యాడ్ చేస్తే అది 1కి ఈక్వల్ అయింది. 1కి ఈక్వల్ అయింది. అర్థమవుతుందా? అంటే దట్ మీన్స్ ఫెయిల్యూర్స్ ప్లస్ పాస్ అయిన వాళ్ళు మొత్తం సక్సెస్ మొత్తం చెప్పినప్పుడు కదా ఇక్కడ స్పేస్ ఫిల్ అయ్యేది. సో అలానే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ అక్కరెన్స్ is equal to 1. Okay, since m is a non-negative integer,
M is a non-negative integer and N is a positive integer. Non-negative integer అయినా positive integer అయినా అవే positive. Finally positive. M and N are positive. And also M is less than or equal to N. M is less than or equal to N అట always. సో అది కంపల్సరీ అలానే అవుతుంది కదా. హియర్ M is M by N. M by N లో M is less than or equal to N అంతే కదా. ఇదేమో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, ఇవేమో జస్ట్ ఫేవరబుల్ ఈవెంట్స్. అప్పుడు ఏమవుతుంది, M is less than N అవుతుంది. M is less than or equal to N అవుతుంది. And also we have 0 is less than or equal to M by N is less than or equal to 1. That means 0 is less than or equal to M by N అంటే ఏంటి, P of E is less than or equal to 1. Is less than or equal to 1. And also 0 is less than or equal to P of E complement is less than or equal to 1. That means P of E probability is always positive. చెప్పడం ఏంటంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఏంటంటే దిస్ ఈజ్ ఆల్వేస్ దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ప్రాబబిలిటీ అనేది పాజిటివ్గా ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ. ప్రాబబిలిటీ అనేది పాజిటివ్గా ఉంటుందని ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఇక్కడ మీనింగ్ కూడా అది వస్తుంది. 0 is less than or equal to M by N is less than or equal to 1. That means 0 is less than or equal to P of E is less than or equal to 1. Okay. Next, note points. Suppose we say that occurrence of an event E as a success. అంటే ఒక ఈవెంట్ జరగటాన్ని దాన్ని ఏమంటామంటే సక్సెస్. అన్ ఈవెంట్ ఆఫ్ ఈ యాజ్ సక్సెస్, సక్సెస్ కింద తీసుకుంటాం. అండ్ నాన్ అక్కరెన్స్ ఈ కాంప్లిమెంట్ యాజ్ ఫెయిల్యూర్. అంటే ఒక ఈవెంట్ జరగడాన్ని ఈని యాజ్ సక్సెస్ అని తీసుకుంటాం, ఈ కాంప్లిమెంట్ని ఫెయిల్యూర్ అని తీసుకుంటాం, ఈ కాంప్లిమెంట్ని ఫెయిల్యూర్ అని తీసుకుంటాం. ప్రాబబిలిటీ P of E of the happening of the event E is known as probability of success. క్వశ్చన్లో ఏ ఈవెంట్ అయితే జరగాలి అని క్వశ్చన్ చేశారో ఆ ఈవెంట్ జరగడాన్ని అంటే హ్యాపెనింగ్ ఆఫ్ దట్ ఈవెంట్, దాన్ని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటారు. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ దట్ ఈవెంట్, దాన్ని ఏమంటామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఒక ఈవెంట్ జరగడాన్ని మనం ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కింద తీసుకుంటే, సో జరగకుండా ఉండడాన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ కింద మనం తీసుకుంటాం. అర్థమవుతుందా? సో అదే ఇక్కడ రాసాం చూడండి. ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్ E ఈజ్ నోన్ యాజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ద ప్రాబబిలిటీ P of E కాంప్లిమెంట్ ఆఫ్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. కాంప్లిమెంట్ అంటే మీనింగ్ అదే కదా, కాంప్లిమెంట్ మీన్స్ మీనింగ్ అదే అవుతుంది. దేర్ఫోర్ దీన్ని ఏమంటాం, P of E ని హ్యాపెనింగ్ ఆఫ్ సక్సెస్, హ్యాపెనింగ్ ఆఫ్ ఫెయిల్యూర్. నెక్స్ట్, ఇఫ్ P of E is equal to 1 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వేట్ అయింది అనుకోండి, ద ఈవెంట్ E ఈజ్ కాల్డ్ సర్టెయిన్ ఈవెంట్. ప్రాబబిలిటీ అనేది 1కి ఈక్వల్ అవుతే దట్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ సర్టెయిన్ ఈవెంట్. అండ్ ఇఫ్ P of E is equal to 0 అంటే ప్రాబబిలిటీ 0 అయింది అనుకోండి, then that event is called impossible event. Okay. If P of E is equal to 1, the event E is called certain event. And if P of E is equal to 0 and the probability 0 aithe, that event is called an impossible event. And also suppose capital A is an event with P of A complement is less than P of A. ఇలా ఉందనుకుందాం. సపోజ్ ఏ ఈవెంట్, క్యాపిటల్ ఏ అనేది ఒక ఈవెంట్, అది ఎలా ఉందంటే P of A complement is less than P of A. That means this is the probability of success, this is the probability of failure. That means the probability of failure is less than probability of success. ఇక్కడ ఉంది ఈ ఈవెంట్లో. దీన్ని ఎలా రాయొచ్చు, 1 - P of A అని రాయొచ్చు. ఎలా రాస్తున్నాం 1 - P of A అని? సో we know that
ఇందాకే చెప్పుకున్నాం పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాం. కాకపోతే ఇక్కడ ఈవెంట్ని ఏతో డినోట్ చేశారు. అప్పుడేమవుతుంది పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని మనం ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, మనం పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus P of A. 1 minus P of A. So అదే రాసాం ఇక్కడ. P of A complement is equal to 1 minus P of A is less than P of A. So that is equal to P of A complement ni 1 minus P of A అని రాసాం. 1 minus P of A అని రాసాం. That is 1 is less than P of A plus P of A. 1 is less than P of A plus P of A. అంటే ఈ P of A ని ఇటువైపు వెళ్ళిపోయింది అనుకుందాం సపోజ్. అంటే మీకు సో ఇక్కడ నుంచి మీకు ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ 1 మైనస్ P of A ఈజ్ లెస్ దాన్ P of A. ఓకే, సో మైనస్ టర్మ్ కదా, ఇది ప్లస్ అయిపోతుంది. సో 1 ఈజ్ లెస్ దాన్ P of A మైనస్ P of A కదా, సో అదేమవుతుంది ఇప్పుడు ప్లస్ P of A అవుతుంది. This is equal to 1 is less than 2 into P of A. 2 into P of A. So అదే రాసాం 1 is less than 2 into P of A. సో 2ని క్రాస్ మల్టిప్లై చేసాం. 1/2 is less than P of A. 1/2 is less than అంటే ఈ 2ని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. దట్ మీన్స్ 2. అప్పుడేమవుతుంది 1/2 is less than P of A. ఓకే, 1/2 is less than P of A means P of A is greater than 1/2. is greater than 1/2. ఓకే, అర్థమవుతుందా? 1/2 is less than PA అయిందంటే P of A, that means P of A is greater than 1/2. P of A is greater than 1/2. ఓకే, సో ఇక్కడ ప్రాబబిలిటీని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం చేద్దాం. What is the probability for a leap year to have 52 Mondays and 53 Sundays? What is the probability for a leap year to have 52 Mondays and 53 Sundays? So probability లో క్వశ్చన్స్ థియరీ బేస్డ్గా ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ తర్వాత సొల్యూషన్ ఈజీగానే ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫర్ ఏ లీప్ ఇయర్. లీప్ ఇయర్లో 52 మండేస్ అండ్ 53 సండేస్ ఉండడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు. ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్ ఏంటంటే 52 మండేస్ 53 సండేస్ ఉండాలట, ఉండటానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు. ఇయర్ ఏంటి? లీప్ ఇయర్. ఇయర్ ఏంటి? లీప్ ఇయర్. సో సొల్యూషన్ ఫస్ట్ అసలు లీప్ ఇయర్, లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? లీప్ ఇయర్లో ఈ లీప్ ఇయర్ హ్యాస్ 366 డేస్. 366 డేస్ లీప్ ఇయర్లో. సో అంటే 366 డేస్ మీన్స్ 52 వీక్స్ అండ్ 2 డేస్. 52 వీక్స్, 52 వీక్స్ అంటే 52 వారాలు ఉంది. 52 వారాలు ఉండి ఒక 2 డేస్ మిగిలాయట. 2 డేస్ మిగిలాయి. ఫస్ట్ ఇది అర్థం చేసుకున్నామా? జస్ట్ బేసిక్ ఇది. ప్రాబబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామన్నది. ఒక లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. 366 డేస్ అంటే 52 వీక్స్ ఉన్నాయని అర్థం. 52 వీక్స్ ఉన్నాయంటే ఎవ్రీ వీక్లో సండే టు సాటర్డే ఉంటాయి కదా.
కాబట్టి 52 వీక్స్లో మన మీనింగ్ ఏంటంటే 52 మండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. 52 సండేస్ ఉన్నాయి అంటే ఇవి ఫుల్ వీక్స్ కదా, ఇవి ఫుల్ వీక్స్. 52 వీక్స్ ఉన్నాయంటే 52 మండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లేవా మేడం అని కాదు. అక్కడ క్వశ్చన్ మనల్ని మండేస్, సండేస్ అడిగారు. అన్నీ ఉంటాయి, అన్నీ 52 ఉంటాయి. బట్ మనం క్వశ్చన్ చేసింది మండేస్, సండేస్. సో కాబట్టి మనం ఏం రాసామంటే 52 వీక్స్లో 52 మండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. రిమైనింగ్ 2 డేస్ ఏంటి? రిమైనింగ్ 2 డేస్ ఏమై ఉండొచ్చు? ఆ 2 డేస్ మండే ట్యూస్డే అయి ఉండొచ్చు, ట్యూస్డే వెన్స్డే అయి ఉండొచ్చు, వెన్స్డే థర్స్డే అయి ఉండొచ్చు, థర్స్డే ఫ్రైడే అయి ఉండొచ్చు, ఫ్రైడే సాటర్డే అయి ఉండొచ్చు, సాటర్డే సండే అయి ఉండొచ్చు, సండే మండే అయి ఉండొచ్చు. అంటే 7 ఛాన్సెస్ ఉన్నాయి, ఏవైనా కావచ్చు ఇందులో. ఈ 7 ఛాన్సెస్లో ఈ 2 డేస్ ఏవైనా అయి ఉండొచ్చు. సో పర్టికులర్గా ఇవే అవుతాయని మనం ఏమైనా చెప్పగలమా ఆ 2 డేస్? సో చెప్పలేము. కాబట్టి ఆ 2 డేస్ ఏమై ఉండొచ్చు అని మనం గెస్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని రాసాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని రాసాం. ఇక్కడ ఈవెంట్ అంటే ఏంటంటే ఒక లీప్ ఇయర్లో లీప్ ఇయర్ ఇచ్చారు, ఇచ్చి అందులో క్వశ్చన్ చేశారు. మనకు క్వశ్చన్ చేశారు కాబట్టి ఫస్ట్ లీప్ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయనేది తీసుకున్నాం. ఎన్ని వీక్స్ ఉన్నాయి? 52 వీక్స్ ఉన్నాయి. 52 వీక్స్ ఉన్నాయి కాబట్టి 52 మండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. 52 మండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. కాకపోతే ఇంకో 2 డేస్ మిగిలాయి. ఆ 2 డేస్ ఏమై ఉండొచ్చు? ఇలా మండే ట్యూస్డే, ఆర్ ట్యూస్డే వెన్స్డే, ఆర్ వెన్స్డే థర్స్డే, ఆర్ థర్స్డే ఫ్రైడే, ఆర్ ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే అండ్ సండే మండే. ఈ 7 ఛాన్సెస్లో ఏవైనా ఉండొచ్చు. 7 ఛాన్సెస్లో ఏవైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 7. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎంత? 7 ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్. క్వశ్చన్ చూడండి, 52 మండేస్, 53 సండేస్ అట. 52 మండేస్, 53 సండేస్ కావాలి ప్రాబబిలిటీ. ఇప్పుడు మన క్వశ్చన్ అది 53 సండేస్ కావాలి. మన దగ్గర ఆల్రెడీ 52 మండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. ఎందుకని? వీక్స్ ఉన్నాయి కాబట్టి. 52 వీక్స్ ఉన్నాయి కాబట్టి 52 వీక్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఆల్రెడీ 52 మండేస్ ఉన్నాయి, 52 సండేస్ ఉన్నాయి. 52 సండేస్ ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే 52 మండేస్ అండ్ 53 సండేస్. అంటే మనకు మండేస్తో ప్రాబ్లం లేదు, మనకు ఉండిపోయాయి. సండే ఒకటి, ఇంకొకటి ఎక్స్ట్రా కావాలి. ఎక్స్ట్రా కావాలి అంటే ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్స్ ఏంటో చెప్పాలి. చెప్పండి ఒకసారి. మీకే క్వశ్చన్, మీకేమ్మా. టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 7, ఫేవరబుల్ ఛాన్సెస్. ఎనీవన్? ఫల్గున్ వింటున్నారా అసలు? ఏమ్మా చెప్పండి. చెప్పు గర్ల్స్, మీరు కూడా అమ్మా చెప్పొచ్చు. 52 వీక్స్ అంటే 52 మండేస్ ఉన్నాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే 53 సండేస్ కావాలట. మన దగ్గర 52 సండేస్ కూడా ఉన్నాయి, ఒక్క ఎక్స్ట్రా సండే కావాలి. అంటే ఇక్కడ ఫేవరబుల్ ఈవెంట్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 7. ఓకే, ఫేవరబుల్ న్యూమరేటర్లో ఎంత ఏమంటారు? ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? న్యూమరేటర్లో ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయమ్మా? పర్లేదు చెప్పండి. సో ఓకే, నేనే చెప్తాను. 1 ఛాన్స్. ఎలా అనుకోని అదన్నా చెప్పండి. నేను 1 ఛాన్స్ అంటున్నాను. యాక్చువల్లీ మనకి ఏంటంటే ఫస్ట్ డౌట్ సండేస్ 53 కావాలి. సండేస్ 53 కావాలి కాబట్టి మీరు ఆటోమేటిక్గా సండే కోసం వెతుకొని ఉంటారు. ఇక్కడ సండే ఉంది, ఇక్కడ సండే ఉంది. సో కాబట్టి 2 ఛాన్సెస్ అనుకుంటాం. ఫేవరబుల్ ఛాన్సెస్ 2 అని అనుకుంటాం. జనరల్గా మనం అలా థింక్ చేస్తాం. మనకు 52 సండేస్ ఓకే, మన దగ్గర కూడా 52 ఉన్నాయి. కానీ సండేస్ మాత్రం 53 క్వశ్చన్ చేస్తున్నారు. అంటే సండేస్ పెరగాలి, అంతే కదా.
సండేస్ పెరగాలంటే సండేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడెక్కడ సండేస్ లేవు. ఈ టూ ప్లేసెస్లోనే సండేస్ ఉన్నాయి. ఇక్కడ సండే ఉంది, ఇక్కడ సండే ఉంది. అంటే మనకు సండే పెరగాలి, ఒక్క సండే పెరగాలి కాబట్టి ఇదొక ఛాన్స్ అనుకుంటాం మనం. కాబట్టి ఫేవరబుల్ ఛాన్సెస్ 2 అనుకుంటాం, ఫేవరబుల్ ఛాన్సెస్ 2 ఉన్నాయి అనుకుంటాం. సో ఓకే, ఫస్ట్ మనకు ఐడియా అలానే వస్తుంది. సపోజ్ ఇది తీసుకుందాం, అంటే ఇదేంటి సండే అండ్ మండే ఈ ఛాన్స్ తీసుకుందాం అనుకుందాం. అనుకుంటే ఏమవుతుంది, సండేస్ ఒక సండే వచ్చింది మనకి ఎక్స్ట్రా, కాబట్టి 53 సండేస్ అయింది. ఓకే, ఇది ఓకే అయిపోయింది, ఈ 53 సండేస్ ఓకే అయింది. కానీ మండే కూడా ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే ఏంటి, మండేస్ కూడా 53 అయ్యాయి. కానీ క్వశ్చన్లో మండేస్ 53 అడగలేదు, మండేస్ 52నే ఉండాలన్నారు, సండేస్ మాత్రమే 53 అవ్వాలన్నారు. మనం ఈ ఆప్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే సండేస్ 53 అయ్యాయి ఓకే, ద సేమ్ టైం మండేస్ కూడా 53 అవుతున్నాయి. కాబట్టి మనం ఈ ఛాన్స్ ఇది తీసుకోవడానికి లేదు. సపోజ్ ఇది తీసుకున్నాం. సో ఇందులో ఏముంది, సాటర్డే అండ్ సండే ఉంది. సో ఈ ఛాన్స్ తీసుకున్నాం అనుకోండి, సాటర్డే, సో మనకు మండేస్ ఏం పెరగవు, సండే ఒక ఎక్స్ట్రా సండే వచ్చింది కాబట్టి 53 సండేస్ వచ్చాయి. అండ్ మండేస్ కూడా మనకేం పెరగలేదు, సో కాబట్టి టోటల్ ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని ఉన్నట్లు, ఇప్పుడు 1 ఉన్నట్లు, ఫేవరబుల్ ఛాన్సెస్ 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 7. therefore ప్రాబబిలిటీ ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్, అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ ఏంటి, ఇక్కడ 52 మండేస్ 53 సండేస్, దిస్ ఈస్ ద ఈవెంట్. అర్థమవుతుందా? సో ఇలా మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇవన్నమాట. అంటే ఈ రిమైనింగ్ 2 days ఉన్నాయి కదా, ఈ 2 days ఏమై ఉండొచ్చు అంటే ఇన్ని ఛాన్సెస్, వీటిలలో ఏదైనా అయి ఉండొచ్చు, ఏ కపుల్ ఆఫ్ డేస్ అయినా అయి ఉండొచ్చు. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో ఏవైనా అయి ఉండొచ్చు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ 7. ఓకే, therefore let E be the event of having 52 Mondays and 53 Sundays in the year. Total number of possible cases is, that is small n is equal to 7. Number of favorable cases of E is equal to 1. అంటే Saturday, Sunday only. Therefore P of E is equal to m by n, that is equal to 1/7. This is the probability. ఇదేంటంటే బేసిక్, అసలు ప్రాబబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది, ప్రాబబిలిటీని అసలు ఎలా తీసుకుంటాము. ఏ ఎక్స్పెరిమెంట్ ఇచ్చినప్పుడు ప్రతిసారి మీకు కాయిన్ ఎక్స్పెరిమెంట్, డైస్ ఎక్స్పెరిమెంట్, ప్యాక్ ఇవే ఇవ్వరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఇస్తారు. ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ని బట్టి మీరు గెస్ట్ చేసుకొని అసలు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉంటాయి, ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్లో మనకు ఫేవరబుల్గా ఎన్ని ఉన్నాయి, ఫేవరబుల్గా మనం తీసుకున్న వాటిల్లో అవి కరెక్ట్గా ఉన్నాయా, సో ఇంకేమన్నా మిస్టేక్స్ జరుగుతున్నాయా అనేది మనము చూసుకొని ప్రాబబిలిటీ రాస్తాం. ఓకేమ్మా, ఇలా మనం ఒక క్వశ్చన్ చేసినప్పుడు ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేస్తాం.